హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏమంటే, తెలివైన వారి అలవాట్లు ఏంటో ఇప్పుడు మీకు చెప్తాను ఫ్రెండ్స్. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నెంబర్ 1, తమ తెలివితేటల గురించి మాట్లాడరు. అత్యంత తెలివైన వ్యక్తులు తమ స్మార్ట్నెస్ గురించి గొప్పలు చెప్పుకోరు. వారి మనసులో రోజువారీ విషయాల కంటే చాలా ముఖ్యమైన విషయాల మీదే మథనం జరుగుతూ ఉంటుంది. తమ ఆలోచన పరిధిలో విస్తరించుకోవడానికి, కొత్త విషయాలను నేర్చుకోవడానికి సమయాన్ని వెచ్చిస్తారు. నెంబర్ 2, విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు. తెలివైన వ్యక్తులు పరిశీలన ప్రయోగాల ద్వారా నేర్చుకుంటారు. ఇతరులు కనుగొన్న విషయాలను విశ్లేషణాత్మక దృష్టితో చూస్తారు. మరింత ప్రయోజనకరమైన ఫలితాల కోసం కృషి చేస్తారు. నెంబర్ 3, పరిష్కారంలో ముందుంటారు. తెలివైన వారు సవాళ్ళను ఎదుర్కోవడంలో, సమస్యలు పరిష్కరించడంలో ముందుంటారు. ఆలోచించడం, నిరాశను అధిగమించడం ద్వారా పట్టుదల, ఆత్మవిశ్వాసం, విమర్శనాత్మక ఆలోచన ధోరణిని పెంపొందించుకుంటారు. నెంబర్ 4, ఎల్లప్పుడూ జ్ఞానాన్ని కోరుకుంటారు. మీకు ఎంత ఎక్కువ తెలిస్తే తెలియనిది ఇంకా అంత ఉందని గ్రహిస్తారు అని ప్రఖ్యాత తాత్వికవేత్త అరిస్టాటిల్ చెప్పాడు. తెలివైన వారు ఈ విషయాన్ని తప్పకుండా ఆచరిస్తారు. తమకు ఎంత తెలిసినా తెలియాల్సింది, నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉందని అర్థం చేసుకుంటారు. నెంబర్ 5, డౌట్స్ని ఎలా కనెక్ట్ చేయాలో వారికి స్పష్టంగా తెలుసు. తెలివైన వారికి వివరాలు తెలుసుకోవడంతో పాటు వాటిని జూమ్ అవుట్ చేసి చూడగల సామర్థ్యం ఉంటుంది. వాటి మధ్య సంబంధాలను కనెక్ట్ చేయడం తెలుసు. అంటే ఒక అంశానికి సంబంధించిన ఎవరు చూడని లార్జర్ పిక్చర్ను వారు చూడగలరు. తెలివైన వారు ప్రపంచాన్ని నలుపు తెలుపుగా, మంచి చెడులుగా చూడరు. ఓపెన్ మైండ్తో ఉంటారు. విభిన్న తత్వాలు, ఆలోచనలు అర్థం చేసుకుంటారు. నెంబర్ 6, చాలా ప్రశ్నలు అడుగుతారు. తెలివైన వారు అన్నిటికీ సమాధానాలు కలిగి ఉండరు. సహజమైన ఉత్సుకతతో వారి మనసులో లెక్కలేనన్ని ప్రశ్నలు ఉంటాయి. ఆలోచింపజేసే ప్రశ్నలు అడగడం ద్వారా విస్తృతమైన చర్చకు దారితీస్తారు. లోతైన దృక్కోణం నుంచి విషయాలను అన్వేషిస్తారు. అవగాహనను వివరిస్తుంటారు. ఎందుకంటే వారికి తమ పరిమితులు తెలుసు. అందుకే ఎంత పెద్దవారైనా చిన్నపిల్లల నుంచి నేర్చుకోవడానికి కూడా సంకోచించరు. నెంబర్ 7, చిన్న చిన్న వివరాలపైన శ్రద్ధ పెడతారు. తెలివైన వ్యక్తులు కాంక్రీట్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ రెండింటిని ఉపయోగించడంలో నైపుణ్యం కలిగి ఉంటారు. ఏదైనా ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడంతో పాటు ఎందుకు పనిచేస్తుందో కూడా అర్థం చేసుకునే సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు. మోడల్స్ను విశ్లేషించడం ద్వారా తరచుగా పట్టించుకొని చిన్న చిన్న వివరాలపైన శ్రద్ధ చూపుతూ ఆలోచన శక్తి పెంచుకుంటారు. నెంబర్ 8, లోతుగా అధ్యయనం చేస్తారు. తెలివైన వారికి ఓ ప్రత్యేకమైన అలవాటు ఉంటుంది. ఎవరికి అర్థం కాని విషయాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. సంక్లిష్టమైన విషయాలను లోతుగా అధ్యయనం చేసి సహేతుకమైన వివరాలను కనుగొనడం పైన దృష్టి పెడుతుంటారు. నెంబర్ 9, ఇతరుల పనుల గురించి అస్సలు ఆలోచించరు. తెలివైన వారు తమ పని, చదువు పట్ల అమితమైన ధ్యాస కలిగి ఉంటారు. అందువల్ల ఇతరులు చెప్పేది వినడానికి సమయం లేదా శక్తిని కేటాయించరు. వారికి ఉన్న అధిక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇతరుల చర్చలు, ప్రవర్తనల నుంచి సులువుగా తమ దృష్టిని మళ్లించుకుంటారు. నెంబర్ 10, చేసే ముందు ఆలోచిస్తారు. తెలివైన వ్యక్తులు ఏదైనా పని చేసే ముందు సమస్యల గురించి క్షుణ్ణంగా ఆలోచిస్తారు. పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకున్నామని వారికి స్పష్టత రావాలి. వారి మనస్సాక్షికి తెలియాలి. అప్పుడే పనిచేయడం మొదలు పెడతారు. ప్రఖ్యాత తాత్వికవేత్త లోవత్సు ప్రకృతి తొందరపడదు, అన్నీ జరుగుతాయి అని చెప్పినట్లు తెలివైన వ్యక్తులు తమ ప్రయత్నాల విషయంలో తొందర పెట్టరు కూడా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.
మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.